వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఇండియన్ జాగ్రఫీ, భారతదేశం పరిశ్రమలు. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 పోర్టనోవా. నెక్స్ట్ వన్, దేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమ నిజమైన ప్రగతి ఏ పరిశ్రమ స్థాపనతో ప్రారంభమైనది? ఆప్షన్ 2 టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, జంషెడ్పూర్, సాక్షి. నెక్స్ట్ వన్, 1919లో ఏ ఏ ప్రాంతాల్లోని యూనిట్లను కలిపి ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ను స్థాపించారు? ఆప్షన్ 4 పైవన్నీ, కుల్టీ, హీరాపూర్, బర్నాపూర్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో మైసూర్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? తర్వాతి కాలంలో దీని పేరును విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారంగా మార్చారు. ఆప్షన్ 3 1923. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యానికి ముందు దేశంలో నెలకొల్పిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఆప్షన్ 4 పైవన్నీ, టాటా ఇనుము ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఏ ప్రణాళిక కాలంలో దేశంలో ఒకేసారి 3 ఇనుము ఉక్కు కర్మాగారాలను స్థాపించారు? ఆప్షన్ 1 రెండవ ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ 3 బొకారో అమెరికా సహకారం, సరికాదు అన్నమాట. బిలాయ్ రష్యా సహకారం, దుర్గాపూర్ బ్రిటన్ సహకారం, రూర్కేలా జర్మనీ సహకారంతో. నెక్స్ట్ వన్, టాటా ఇనుము ఉక్కు కర్మాగారానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ 4 పైవన్నీ. ఫస్ట్ వన్, ఇనుప ధాతువు గురు మహీష్ అని బాదం పహార్, నౌమండి గనుల నుంచి. నెక్స్ట్ వన్, బొగ్గు జరియా రాణిగంజ్ గనుల నుంచి. నీరు సువర్ణరేఖ నది, కరేకామ్ నదుల నుంచి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, కింది ఇనుము ఉక్కు కర్మాగారాల్లో తీర ప్రాంతంలో ఏర్పాటైంది ఏది? ఆప్షన్ 3 విశాఖపట్నం. నెక్స్ట్ వన్, 1973లో ఏర్పాటైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏవి? ఆప్షన్ 4 పైవన్నీ, బిలాయ్ దుర్గాపూర్, బొకారో సేలం, రూర్కేలా విశ్వేశ్వరయ్య. పైవన్నీ. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ప్రసిద్ధి చెందిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఆప్షన్ 3 సేలం. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఏ సంవత్సరంలో జాతికి అంకితం చేశారు? ఆప్షన్ 2 1992 ఆగస్టు 1.
నెక్స్ట్ బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 3 జార్ఖండ్. నెక్స్ట్ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వడంతో దేశంలో ఏర్పాటైన అంతర్జాతీయ ఇనుము ఉక్కు సంస్థలు ఏవి? ఆప్షన్ 4 పైవన్నీ. పోస్కో కంపెనీ, ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ, బెల్లాడేలావ్ కంపెనీ. నెక్స్ట్ వన్ అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? ఆన్సర్ 3 1944. నెక్స్ట్ వన్ దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 2 చెన్నై సమీపంలో. నెక్స్ట్ వన్ దేశంలో సిమెంట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, ఫిరోజాబాద్లు ఏ పరిశ్రమకి ప్రసిద్ధి? ఆప్షన్ 4 గాజు పరిశ్రమ. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ 4 ఉదయ్పూర్, రాజస్థాన్. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రంలోని మహాబండీర్లో కింది ఏ పరిశ్రమ ఉంది? ఆప్షన్ 1 రాగి పరిశ్రమ. నెక్స్ట్ వన్ కింది ఏ ప్రాంతంలో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ పరిశ్రమ విస్తరించి ఉంది? ఆప్షన్ 4 పైవన్నీ. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, బెంగళూరు, కర్ణాటక, పింజోర్, హర్యానా. నెక్స్ట్ వన్ కింది వాటిలో హైదరాబాద్లో లేని పరిశ్రమ ఏది? ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్ వన్ కింది ఏ ప్రాంతంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ విస్తరించి ఉంది? ఆప్షన్ 2 కోరాపుట్. నెక్స్ట్ వన్ 1956లో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ మొదటి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 భోపాల్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆన్సర్ 1 ఆప్షన్ 1 బెంగళూరు. నెక్స్ట్ వన్ దేశంలో మొదటి యాంటీబయాటిక్స్ పరిశ్రమ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 పింప్రి, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ మారుతి కార్లను తయారు చేసే
మారుతి ఉద్యోగి లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 గుడ్గావ్. నెక్స్ట్ వన్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చెన్నై. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి ఎరువుల కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1